ఉత్తమం. రైట్. ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కవిత రాసిన లెటర్. ఒక 6 pages లెటర్ రాశారు తండ్రి కేసీఆర్కి. సో కేసీఆర్ అంటే తెలంగాణ పిత అంటారు చాలామంది, ఎందుకంటే ఆయన పోరాటం వల్లే వచ్చింది కదా. సో 10 ఏళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, ఆయన సక్సెస్ అయ్యారు. ఒకవేళ కవిత కేసీఆర్తో విభేదించి సొంతంగా ఏదైనా పార్టీ పెట్టుకుంటే మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మరో నేత సక్సెస్ ఎంతవరకు సాధ్యం అంటారు? ఇక్కడ ఒక విషయం అండి, మీరు అన్నట్టు నేను కూడా ఒకటి అంగీకరిస్తా. తెలంగాణ పిత కేసీఆర్, ఇందులో 100% ఎవరు విభేదించరని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే తెలంగాణ మూమెంట్ చాలాసార్లు వచ్చింది. 1969లో ఒక అద్భుతమైన మూమెంట్ వచ్చింది మరి చెన్నారెడ్డి గారి టైంలో. ఇంకా అంతకుముందు కూడా తెలంగాణ 7-8 సార్లు మూమెంట్లు వచ్చినాయి, ప్రతిదీ విజయం సాధించలే. కానీ కేసీఆర్ గారి ద్వారా వచ్చిన మూమెంటు అద్భుత విజయాన్ని సాధించింది. మళ్ళీ ఇక్కడ ఈ అద్భుత విజయాన్ని అందరూ ఎలా చూస్తారో నేను తెలియదు. నేను ఒక రాజ్యాంగ ఆధారంగా నేను విశ్లేషణ చేస్తే ఒక విషయం చెప్తాను. తెలంగాణ పిత అంటే మీరు ఎవరైనా విభేదిస్తారేమో వాళ్ళకైతే నేను చెప్తున్నా, నా దృష్టిలో ఈ తెలంగాణ పిత రాజ్యాంగ ఆధారంగా. ఎందుకు ఈ తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు దేశంలో 24 స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్లు ఉన్నాయి. 24, 2 డజన్లు. నార్త్ ఈస్ట్ నుంచి, విదర్భ నుంచి, హరితప్రదేశ్ నుంచి, తమిళనాడు, కోయంబత్తూరు, ఈ నార్థన్ కర్ణాటక, ఇలా 24 స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్లు ఉన్నాయి. కానీ తెలంగాణ ఒక్కటే ఎందుకు విజయం సాధించింది? ఇది ఒక్కటే విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన చేశారు. చూడండి, తెలంగాణలో ఆంధ్రులు ఎంతోమంది నివసిస్తారు, వాళ్ళ మీద ఒకే అటాక్ జరగలేదు తెలంగాణ మూమెంట్లో సమయంలో. అది ఒక అద్భుతమైన గొప్ప విధానం. అది జరుగుంటే అణిచేస్తారన్నమాట మూమెంట్ని. అంటే ఒక గాంధీయన్ పద్ధతిలో పీస్ఫుల్గా అహింసాత్మకంగా రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ మీన్స్ ద్వారా ఈ ఉద్యమం జరగడం వల్ల అది విజయం సాధించింది. అది కేసీఆర్ గారు. అందువల్ల తెలంగాణ పిత అంటారు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు. 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేశారు. ఈ 10 సంవత్సరాల పాలనలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అగ్రికల్చర్ విషయంలో ఒప్పుకోవాలి, అద్భుతమైన ప్రగతి సాధించింది. సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చింది. తలసరి ఆదాయపరంగా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది ఇది తెలంగాణ. ఓకే, లిటరసీ పెరగడం మొదలైంది. ఒక సాంస్కృతిక ఒక రకమైన ఉద్యమం, తెలంగాణకు ఒక ఐడెంటిటీ అనేది ఫస్ట్ టైం చరిత్రలో లభించిందండి. అది తెలంగాణ ఈ పితగా చెప్పబడే కేసీఆర్ గారి పాలనలో. ఇది కదా, ఇంత చరిత్ర ఉన్నప్పుడు ప్రజల్లో ఆయనకి ఎంత అభిమానం ఉంటుంది. నేను చెప్తాను ఆయన ఎందుకు ఓడి ఈరోజు గెస్ట్ హౌస్లోనే ఉంటున్నారు అనేది తర్వాత చెప్తాను. ఇది ఎంత అభిమానం ఉంటుంది తెలంగాణ ప్రజల్లో. ఇంత అభిమానం ఉన్న నేతని కాదన్న వాళ్ళు ఉండగలరా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. ఇప్పుడు ఫ్యామిలీలో ట్రబుల్ వచ్చినాయి. కేసీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది తెలంగాణలో హాట్ టాపిక్. ఎందుకు హాట్ టాపిక్ అంటే 3 పోల్స్ తయారైంది. ఒకటి కేటీఆర్, ఒకటి హరీష్ రావు గారు, కవిత గారు లెటర్ రాశారు. ఈ లెటర్ చాలా డిప్లొమాటిక్గా రాశారు. ఒక తండ్రికి లెటర్ రాయవలసిన అవసరం ఉందా? ఎందుకు ఫీడ్బ్యాక్ అని చెప్తున్నారు, కానీ అక్కడ ఫీడ్బ్యాక్లో ఆవిడకి ప్రాముఖ్యత లేదనే అసంతృప్తి అనేది అక్కడ కనపడుతుంది. హరీష్ రావు గారికి అసంతృప్తి ఉంటే కేటీఆర్ గారే కలిశారు. ఇది ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ అనమాట. ఈ ఫ్యామిలీ విడిపోతే వేరే రాజకీయ పార్టీలు కూడా ఉపయోగమే. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ పొలిటికల్. ఎందుకంటే ఒక ఉప పార్టీగా, ప్రాంతీయ పార్టీ కూడా కాదండి, ఒక ఉప ప్రాంతీయ పార్టీగా ఏర్పాటు చేసుకుని 2001-2000లో దాన్ని 25 సంవత్సరాలు బ్రతికించడం అంటే మాటలు కాదు. ఎందుకు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అత్యున్నతమైన ఇలాంటి నేతల మధ్యలో ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ బతకడం అంటే అది మామూలు విషయమా? అవునా కదండి, మామూలు విషయం కాదు. అలా బతికించుకున్న పార్టీ, తెలంగాణకి ఐడెంటిటీ ఇచ్చిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ. వాళ్ళు కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, మేనలుడు అవ్వచ్చు. కేసీఆర్ నుంచి విడిపడితే వాళ్ళకి జీవితంలో ఏమీ ఉండదు. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ వస్తే మళ్ళీ అధికారంలోకి రాగలిగే సత్తా ఆయనకే ఉంది. కేసీఆర్ ప్రసంగం అంటే తెలంగాణ ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఈ ప్రసంగం కొంచెం తక్కువగా ఉండవచ్చు, కొంత పొగిడారు, ఆపరేషన్ కగారు అని బీజేపీ మీద తక్కువ మాట్లాడారు. మరి బీజేపీ వల్ల ఆవిడ జైలుకి వెళ్ళింది. ఓకే, ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు పదవి పోయింది అంటే అభివృద్ధి లేక కాదు. ఎందుకు పోయింది? కొంత అవినీతి. ఇప్పుడు చూడండి, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వల్ల స్టూడెంట్లు అందరూ వ్యతిరేకత అయిపోయారు. గ్రూప్ 2 వల్ల వ్యతిరేకత అయిపోయారు. ఎన్నో జాబుల వల్ల వ్యతిరేకత. దీని కారకులు ఎవరు? కింద పరిగణించేది ఎవరు? ఇది లిక్కర్ స్కామ్లో ఎవరై జైలుకి వెళ్తే ఆయనకు అపవాదం వచ్చింది. మీకు అసలు తండ్రి నుంచి దూరం వెళ్తే మీరు జీరో అయిపోతారండి. ఆయన తండ్రే కాదు, కేసీఆర్ తెలంగాణకు ఐడెంటిటీ.
ఈ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎవరు దూరం వెళ్ళినా వాళ్ళు, ఇది హరీష్ రావు గారికి కవిత గారికి తెలియక కాదు, వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. కాకపోతే పార్టీలో వాళ్ళకు ఒక ప్రాముఖ్యతను వాళ్ళు కోరుకుంటున్నారు, ఒక ఐడెంటిటీని కోరుకుంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు గ్యారంటీ వారసత్వం వచ్చేసినట్టే, ఎందుకంటే ఆయన స్కిల్స్ ఎక్కువ. ఇప్పుడు హరీష్ రావు గారికి చాలా స్కిల్స్ ఉన్నాయి, అసలు వండర్ఫుల్ స్కిల్స్, అందులో విషయంలో తిరుగులేదు. కానీ ఇప్పుడు అది కేసీఆర్ గారి ఇష్టం, ఎవరికి ఇవ్వాలి అనేది, ఎవరు నిరూపించుకుంటే వాళ్ళకి. మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా చేసేటప్పుడు మీరు ముగ్గురిని ఫ్రీడమ్ ఇచ్చారు. ఎవరు ఏది నిరూపించుకుంటారో కేసీఆర్ గారు మీకు ఇచ్చారు, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కవిత గారు మీకు ఫ్రీడమ్ ఇచ్చారు, మీకు ఏమి ఇచ్చారు, ఏం నిరూపించుకున్నారు? కేటీఆర్ గారు మీకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఆయన ఏం నిరూపించుకున్నారు? హరీష్ రావు గారికి మీకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఏం నిరూపించుకున్నారు? మీ 10 సంవత్సరాల్లో మీరు కేసీఆర్ గారి కింద పనిచేసేటప్పుడు మీరు సంపాదించుకున్న ఐడెంటిటీయే ప్రజల్లో ఉంటుంది. దాని ప్రకారమే ప్రమోషన్లు ఉంటాయి కేసీఆర్ పార్టీలో. కానీ మీకు ఎవ్వరూ కావాలని ఎక్కువ తక్కువ ఉండదు, అది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ఉన్నంత వరకే ఆ పార్టీలో ఫ్యామిలీలో విడిపోయే అవకాశాలు లేవు. విడిపోయినా వాళ్ళకి అసలు నామరూపాలు లేకుండా ఉంటాయని నా అభిప్రాయం అండి. కాబట్టి వాళ్ళు ఏదైనా కోరుకోవడం, ప్రమోషన్లు కోరుకోవడమే కానీ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయి కొత్త పార్టీలు పెట్టేలా ఉంది. కొత్త పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే కేసీఆర్ కింద ఉన్నప్పుడే చాలామంది ఓటమిలు వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు వెళ్ళి పార్టీలు పెట్టినా వేరే పొలిటికల్ పార్టీతో వాళ్ళు కలవాలి. ఆ పార్టీలో వాళ్ళకి ఆ స్థానం ఎంత ఉంటుంది? కాబట్టి టీఆర్ఎస్లో ఉండే స్థానం పొలిటికల్ పార్టీ పెట్టుకుని వేరే పార్టీలకు వెళ్ళి ఇక్కడ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ద్వారా అలయన్స్లు పెట్టుకున్నా ఇప్పుడున్న స్థానం కూడా ఉండదు. కాబట్టి వీళ్ళు అమాయకులు కాదు, కాకపోతే వీళ్ళు ప్రమోషన్ కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు సర్ది చెప్పగలరు, కేసీఆర్ గారు చేయగలరు. ఇంకా 70 సంవత్సరాలు దాటినా ఆయన చాలా ఆరోగ్యం ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఫ్యామిలీ రాజకీయాలు సర్దుమణిగితే పార్టీ ఐక్యంగా ఉంటుంది. కేసీఆర్